जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदभेरी निनाद जय 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 जय। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ప్రస్తుతం నేను నల్లమల్ల అడవుల్లోని 6వ శతాబ్దానికి చెందినటువంటి భైరవకోన క్షేత్రంలో ఉన్నాను. ఈ క్షేత్రంలోకి ఎంటర్ అవ్వగానే ముందుగా మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం కలుగుతుంది. ఆ తరువాత ఆంజనేయ స్వామి వారి పక్కన ఉన్నటువంటి ఈ రోడ్లో నుంచి ఇలా వెళితే భైరవకోన క్షేత్ర జలపాతాన్ని చేరుకుంటాము. ఈరోజు మనం భైరవకోన క్షేత్రాన్ని సందర్శిస్తూ ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం దగ్గర ఎలాంటి వసతులు ఉన్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం, పదండి. ఫ్రెండ్స్, ఈ భైరవకోన క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉంది. ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. ప్రస్తుతం నేను నేషనల్ హైవే 167B మీదుగా భైరవకోన వెళ్తున్నాను. అంబవరం అనే ఈ గ్రామం దగ్గర హైవే దిగి సర్వీస్ రోడ్లో 5 కిలోమీటర్లు లోపలికి వెళితే మనం భైరవకోన చేరుకుంటాం. హైవే దిగి కొంచెం దూరం రాగానే భైరవకోనకి ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. రండి వెళ్దాం. ఈ భైరవకోన క్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఉండటం వలన డైరెక్ట్గా బస్సు కనెక్టివిటీ లేదు. కేవలం కార్తీక మాసం సమయంలో మాత్రమే ఒంగోలు నుంచి భైరవకోనకి డైరెక్ట్గా బస్సు ఉంటుంది. మిగిలిన రోజుల్లో 3 నుంచి 5 బస్సుల వరకు మారుతూ రావాల్సి ఉంటుంది. ఎలా రావాలి ఏంటి అనేది వీడియో చివరిలో చెప్తాను. అలానే ఎక్కువ దూరం నుంచి భైరవకోన వచ్చే భక్తులకు నైట్ స్టే చేయడం కోసం సత్రాలు కూడా ఉన్నాయి. ఈ సత్రాలకు ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ లేదు, డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ భైరవకోన అయితే రీచ్ అయిపోయాము. చెక్ పోస్ట్ దగ్గర గేట్ పాస్ తీసుకోవాలి. బైక్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఆటోకి 30 రూపీస్, కార్కి 50 రూపీస్ అండ్ బస్కి 100 రూపీస్. చెక్ పోస్ట్ దాటగానే ముందుగా మనకి కొన్ని నిత్య అన్నదాన సత్రాలు మరియు వసతి భవనాలు కనిపిస్తాయి. ఒకవేళ మీరు నైట్ ఇక్కడే స్టే చేయాలి అనుకుంటే ఈ సత్రాల దగ్గర ఆగి
వసతికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని రూమ్ తీసుకోండి. భైరవకొన క్షేత్రం ఒక మారుమూల ప్రాంతంలో ఉండి అనేక మందికి తెలియకపోవడం వలన సాధారణ రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు కొలువై ఉండటం వలన ఈ క్షేత్రం కార్తీక మాసానికి ప్రసిద్ధి. ఆ సమయంలో ఇక్కడ జరిగే విశేషాలు మరియు పూజా కార్యక్రమాలలో పాల్గొనడానికి అనేక మంది భక్తులు తరలివస్తారు. ఇందాక వీడియో స్టార్టింగ్లో ఆంజనేయ స్వామిని చూశారు కదా. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఆ పక్కనే జలపాతం ఉంటుంది. పదండి చూద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే భైరవకొన జలపాతం. యాక్చువల్గా ఇది ఒక సీజనల్ జలపాతం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఎక్కువ వర్షాలు పడినప్పుడు మాత్రమే ఈ జలపాతంలో మరిన్ని నీళ్లు వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది. రిమైనింగ్ డేస్లో తక్కువ నీళ్లతో ఇలా పారుతూ ఉంటుందన్నమాట. అయినా కూడా ఈ నీళ్ళల్లో చాలా మంది భక్తులు స్నానం చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఈ నీళ్ళు అనేవి కొండలలో అనేక మూలికలని తాకుతూ వస్తాయి. దాని కారణం చేత ఈ కొలనులో స్నానం చేస్తే ఎన్నో రుగ్మతల నుంచి విముక్తి పొందుతామనేది భక్తుల నమ్మకం. ఈ భైరవకొన క్షేత్రంలో మొత్తం 101 కొలనులున్నాయి. సంవత్సరం పొడవునా వర్షం పడినా పడకపోయినా ఈ జలపాతం నుంచి కారేటటువంటి ఆ సన్నటి ధార మాత్రం ఎప్పటికీ ఆగదు. అదే ఈ భైరవకొన జలపాతం యొక్క గొప్ప విశేషం. ఈ క్షేత్రంలో మొత్తం 101 కొలనులున్నాయి అని చెప్పాను కదా. గతంలో వాటిని చూసేందుకు గాను చాలామంది భక్తులు ఈ కొండలపైకి ఎక్కి వెళ్ళేవారు. ప్రస్తుతం పైకి వెళ్ళడాన్ని నిషేధించారు. గతంలో నేను కూడా ఒకసారి ఈ కొండలు ఎక్కి పైకి వెళ్ళాను. ఆ ఫొటోస్ని మీకు చూపిస్తాను, చూడండి. భైరవకొన క్షేత్రం అడవి లోపల ఉండటం వలన ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ అనేవి ఉండవు. అంతేకాకుండా తినడానికి తాగడానికి కూడా ఏమీ దొరకవు. కాబట్టి మీరు వచ్చే ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని రండి. ఈ నీటిలో స్నానం చేశాక జలపాతానికి ఎదురుగ్గా ఒకవైపు మహిళలకి బట్టలు మార్చుకునేందుకు గదులు మరియు మరొక వైపున టాయిలెట్స్ ఉన్నాయి. జలపాతం నుంచి కొంచెం వెనక్కి రాగానే ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగ్గా మనం భైరవకొన వచ్చిన దారి, దాని పక్కనే ఆలయానికి వెళ్ళే దారి కనిపిస్తాయి. ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఆలయానికి వెళ్లే ముందు ఎంట్రన్స్లో
భైరవకోన క్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాల వివరాలుంటాయి. మీరు ఈ పూజలో పాల్గొనాలి అనుకుంటే ఆలయం దగ్గర అర్చకులని సంప్రదించండి. ఇలా ఒక 50 మీటర్లు లోపలికి నడిచి వెళితే మనం ఆలయాన్ని చేరుకుంటాం. అక్కడ పక్కనే మరొక దారి కనిపిస్తుంది కదా, దర్శనం అయిపోయిన తరువాత ఆ దారి నుంచే బయటికి వెళ్ళాలి. ఫైనల్గా ఆలయం దగ్గరికి చేరుకున్నాం. భైరవకోన క్షేత్రంలో మనం ముఖ్యంగా దర్శించుకోవలసిన 4 విశేషాలు ఏమిటంటే, ఒకే కొండరాయిలో చెక్కినటువంటి 8 శివాలయాలు, వీటినే అష్టగృహాలయాలు అని కూడా అంటారు. అలానే త్రిముఖ దుర్గాంబాదేవి అమ్మవారు, ఈ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుడు మరియు నిత్యం వెలుగుతూ ఉండే అఖండ జ్యోతి. ముందుగా మనం భైరవకోన క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుణ్ణి దర్శించుకుందాం రండి. కాలభైరవుడి ఆలయం అష్టగృహాలయాలకు ఎదురుగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ క్షేత్రంలో ఎంతగానో ఆకట్టుకునే అందమైన గుహాలయాలను ఒక్కొక్కటిగా చూస్తూ వీటి చరిత్ర తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో 8 గుహాలయాలు ఉన్నాయని చెప్పాను కదా, వీటిలో 8 శివలింగాలను కూడా ప్రతిష్ఠించారు. వీటిలో మొదటిది శశినాగలింగం. ప్రతి గృహాలయానికి కుడివైపున వినాయకుడిని, ద్వారానికి 2 వైపులా ద్వారపాలకులు శృంగి, భృంగి మరియు బ్రహ్మ విష్ణువులని, అలానే ఆలయానికి ఎడమవైపున చండీశ్వరులు కొలువై ఉంటారు. అయితే ప్రతి గుహాలయానికి కూడా గర్భగుడి, వరండాలు, స్తంభాలు, ఆలయానికి ఎదురుగ్గా నంది, ఇవన్నీ ఒకే కొండరాయితోనే మలచడం చాలా పెద్ద విశేషం. గతంలో ఈ శశినాగలింగం తలపైన వజ్రం లాంటిది ఒకటి ఉండేదట. దాన్ని దొంగిలించేందుకు దుండగులు ఈ లింగాన్ని కొంచెం పగలగొట్టారు. అంతేకాకుండా ఈ భైరవకోన క్షేత్రం మొత్తంలో 1,001 శివలింగాలు కూడా ఉన్నాయని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. అష్టలింగాలలో రెండవది రుద్రలింగం. భైరవకోన క్షేత్రానికి మరొక విశేషం కూడా ఉంది. ఈ కోనలో ఒక్క కాకి కూడా ప్రవేశించదు. ఎందుకంటే ఈ క్షేత్రానికి శని ప్రభావం లేదు. శనీశ్వరుడి వాహనం కాకి కాబట్టి ఈ క్షేత్రంలో మనకి ఒక్క కాకి కూడా కనిపించదు. అష్టలింగాలలో 3వ లింగం శ్రీ కాశీ విశ్వేశ్వరలింగం. నాలుగవ లింగం రామేశ్వరలింగం. ఈ లింగాన్ని ఇసుకరాయితో చేసి ప్రతిష్ఠించారు. అందుకే చూడ్డానికి కొంచెం ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. ఐదవ లింగం శ్రీ నగరేశ్వర లింగం. శివుడి కోసం చెక్కినటువంటి ఈ 8 గుహాలయాల్లో కల్లా ఇదొక్క శివలింగాన్ని మాత్రమే కొండరాయితో ఏకశిలగా చెక్కారు. మిగిలినటువంటి 7 శివలింగాలు గ్రానైట్ రాయితో చెక్కి ప్రతిష్ఠించినవి. అంతేకాకుండా ఇప్పటి వరకు చూసిన మొదటి 4 గుహాలయాలతో పోలిస్తే ఈ ఆలయం నుంచి మిగిలిన ఆలయాలపైన మెరుగైన శిల్పకళని చూడవచ్చు.
అష్టలింగాలలో 6వ లింగం శ్రీశైల మల్లికార్జున లింగం. మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా ఎదురుగ్గా నందిని చూస్తూ ఉంటాం. కానీ ఈ గుహాలయానికి ఎదురుగ్గా నంది ఉండకపోవడం అనేది గమనించదగ్గ విషయం. ఏడవ లింగం శ్రీ పక్షఘాత లింగం. 7వ గుహాలయం యొక్క స్తంభాలపై చెక్కబడిన కొన్ని అక్షరాలను మరియు శిల్పాలను చరిత్రకారులు పరిశీలించగా ఇక్కడి ఆలయాలకు మరియు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి దగ్గరి సంబంధం ఉండడంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా మరియు వీటి నిర్మాణం చాళుక్యుల కాలం వరకు కొనసాగి ఉంటుందని అంచనా వేశారు. పక్షఘాత లింగం గురించి మరొక రహస్యం కూడా ఉంది. ఈ లింగం కింద వెనక భాగంలో ఒక రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంలో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ రంధ్రం 10 అడుగుల లోతు వరకు ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఈ రంధ్రంలోకి ఈ నీరు ఎక్కడి నుంచి ఎలా వచ్చి చేరుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇక చివరి 8వ లింగం అష్టకాలప్రచండ లింగం. పైన వరుసలో 8 శివాలయాలు ఉంటే క్రింది వరుసలో త్రిముఖ దుర్గాంబాదేవి కొలువై ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు నీటిలో పడి అమ్మవారిని తాకుతాయి. దీన్ని చూడ్డానికి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివస్తారు. అమ్మవారి కుడివైపు ముఖం మహాకాళి, మధ్యలో మహాలక్ష్మి, ఎడమవైపున సరస్వతి. అమ్మవారికి ఎదురుగా శివలింగం కూడా ప్రతిష్ఠించారు. అష్టగుహాలయాలలో మొదటి గుహాలయం పక్కన కనిపిస్తున్న మెట్లు ఎక్కి పైకి వెళితే అఖండ జ్యోతిని దర్శించుకోవచ్చు. అఖండ జ్యోతి దగ్గరే దేవదారు వృక్షం కూడా ఉంటుంది. బ్రహ్మం గారు తన జీవ సమాధి అయ్యే సమయంలో తన శిష్యుడు సిద్ధయ్య గారిని ఈ దేవదారు చెట్టు యొక్క పుష్పాలు తెమ్మని పంపిస్తారు కదా, ఇలాంటి చెట్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ భైరవ కొన గురించిన మరిన్ని విశేషాలు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ భైరవ అనేటువంటి ప్రధానంగా క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవుడు
ఇక్కడ ప్రధానంగా ఉన్నందు వలన ఆ స్వామివారి యొక్క పేరు మీదనే భైరవ కోన అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. ఇది అక్కడ క్షేత్రపాలకుడు అన్నమాట, అష్టదిక్పాలకుడు. తర్వాత ఈ భైరవ స్వామికి ఎదురుగా మనకు 3 ముఖాల అమ్మవారు దర్శనమిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురిని కలిపి త్రిముఖ దుర్గాంబ అంటారు, అమ్మవారు ఆదిశక్తి. అమ్మవారి ముందరగా ఇక్కడ శివుడు ఉంటాడు, స్వామివారి పేరు భర్గులేశ్వరుడు. తర్వాత ఇక్కడ ప్రధానంగా ఏకశిలలో అష్టగృహాలయాలు మనకు దర్శనమిస్తాయి. అన్నీ కలిపి మొత్తం కూడా 108 లింగాలు మనకు దర్శనమిస్తాయి. అయితే ఈ అష్టగృహాలయాల్లో కూడా తీసుకుంటే ప్రతి చోట కూడాను శివుడికి ఒకవైపుగా బ్రహ్మ, ఒకవైపు విష్ణుమూర్తి, ద్వారపాలక శృంగి, భృంగేశ్వరుడు, తర్వాత వినాయకుడు, ఆయనకు ఎదురుగా చండీశ్వరుడు, నందీశ్వరుడు అందరూ కూడా మనకు దర్శనం ఇస్తారు. ఇలా ఈ అష్టగృహాలయాల్లో వీళ్ళందరూ కూడా త్రిమూర్తులు దర్శనమిస్తారు. కాబట్టి ఇంకా ఇంకో విశేషం ఏంటంటే ఈ క్షేత్ర పరిధిలో అంటే ఈ కొండ మీద మొత్తం కూడా అన్ని కూడా 1,01 శివలింగాలు ఇక్కడ మనకు ఇక్కడ ఉంటాయన్నమాట. ప్రసిద్ధి అనమాట భైరవ కోనలో 1,01 శివలింగాలుగా ప్రసిద్ధి. 101 కోనేరు ఉంటుంది, అదే ఇక్కడ జలపాతం. సంవత్సరం పొడుగుతో ఇక్కడ నిత్యం కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎంత ఎండాకాలం అయినప్పటికీ కూడాను ఇక్కడ ఎండకుండా అమ్మవారి ముందు ప్రవహిస్తూనే ఉంటుంది అనమాట. ఇది ఒక గొప్ప విశేషం అన్నమాట. ఈ జలపాతం అనేక మూలికల సముదాయం కూడా ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది కాబట్టి దాని కింద స్నానం చేసేటువంటి వారికి ఆరోగ్యం కూడా సంప్రదిస్తుంది అనమాట. కాబట్టి భక్తి, ముక్తి అన్నీ కూడా లభిస్తాయి. తర్వాత ఇక్కడ మనం ఈ అష్టగృహాలని మనం చెప్పుకున్నాం కదా, ఈ అష్టగృహాలలో ప్రతి శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్ర లింగం యొక్క విశేషం ఏమిటంటే ఇటువంటి శివలింగం ఒక్కరు దర్శించుకుంటేనే 1000 లింగాలు దర్శించుకున్న ఫలితం మనకు లభిస్తుంది అన్నమాట. ఇది గొప్ప విశేషం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇది చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి ఇవన్నీ కూడా వాస్తవంగా 1-2 శతాబ్దాల నాటివన్నీ పురావస్తువులు చెప్పి ఉన్నారు. అంటే విష్ణుకుండిల రాజుల కాలం నాటివి. ఆ కాలంలో కొంతమంది వాళ్ళు యోగులు తపస్సు చేసుకుంటూ వాళ్ళ మనోసంకల్పం ఈ క్షేత్రం అంతా కూడా 1,01 శివలింగాలు నిర్మించుకోవాలని వాళ్ళ సంకల్పం ఇక్కడ. కాబట్టి ఇక్కడ మొత్తం 1,01 శివలింగాలు మనకు ఉన్నాయి. కాబట్టి చోళులు, పల్లవరాజుల కాలంలో ఇక్కడ ఇవన్నీ అభివృద్ధిలోకి వచ్చాయి, గుర్తింపులోకి వచ్చాయి అన్నమాట. కాబట్టి అది విశేషము. తర్వాత ఇక్కడ కాలభైరవుడు ఏంటంటే క్షేత్రపాలకుడు ఉన్నాడు కాబట్టి ఈ స్వామి ప్రభావం చేత కాకి కూడా సంచరించదు. ఎందుకనగా కాకి శనేశ్వర స్వామి యొక్క వాహనం కాబట్టి శని ప్రభావం ఇచ్చట ఉండదు. ఇక్కడ దర్శించుకున్న భక్తులకి శని ప్రభావం తగ్గిపోతుంది, ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది. అది ఒక గొప్ప విశేషము. అది నమస్తే. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలను పూజారి గారి మాటల్లో విన్నాం. అలానే ఇప్పుడు మనం ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. భైరవకొన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉంది. ఒంగోలు నుంచి 147 కిలోమీటర్లు, పామూరు నుంచి 41 కిలోమీటర్లు, కనిగిరి నుంచి 61 కిలోమీటర్లు, కడప నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి లేదా ప్రకాశం జిల్లాకు పైన ఉన్నటువంటి జిల్లాల నుంచి వచ్చేవారు ముందుగా ఒంగోలు చేరుకోండి. ఒంగోలు నుంచి భైరవకోన చేరుకోవడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఈ 2 రూట్స్ని డిస్క్రిప్షన్లో రాశాను, చెక్ చేయండి. ఒంగోలు నుంచి మాత్రమే కాకుండా నెల్లూరు, కర్నూలు, కడప నుంచి కూడా భైరవకోన చేరుకోవచ్చు. ఈ రూట్కి సంబంధించిన మ్యాప్స్ మొత్తం డిస్క్రిప్షన్లో రాశాను, చెక్ చేయండి. కనిగిరి, పామూరు, సిఎస్పురం మీదుగా భైరవకోన వచ్చినట్లయితే సిఎస్పురం వరకే బస్సులుంటాయి. కాబట్టి సిఎస్పురం నుంచి భైరవకోన వరకు ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. నెల్లూరు, కర్నూలు, కడప నుంచి భైరవకోన వచ్చినట్లయితే ఎస్ఆర్పురం వరకు మాత్రమే బస్సులుంటాయి. అక్కడి నుంచి భైరవకోనకి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. మిగిలిన అన్ని రూట్స్కి సంబంధించినటువంటి వివరాలు క్లియర్గా డిస్క్రిప్షన్లో రాశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రూట్స్కి సంబంధించిన వివరాల గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకొని అన్నదాన సత్రం వద్దకు చేరుకొని భోజనం చేయండి. రూమ్స్ కావాలి అంటే ఇక్కడే సంబంధిత అధికారులని సంప్రదించండి. ఇంతటితో భైరవకోన క్షేత్ర సందర్శన ముగిసింది.